సాయి పల్లవి ఎందుకంత స్పెషల్? అసలు సాయి పల్లవికి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్? సాయి పల్లవి ఏదైనా ఆడియో ఫంక్షన్ లోకి వచ్చినా, జనాల్లోకి వచ్చినా ఒక సక్సెస్ఫుల్ హీరోకున్నంత కేరింతలు, క్రేజ్ సాయి పల్లవికి ఉంటుంది. ఎందుకు అంత స్పెషల్? సాయి పల్లవిలో ఏముంది ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవిలో ఒక గొప్పతనం ఏంటంటే చాలా మంచి కథలను ఎన్నుకుంటుంది. చాలా మంది హీరోయిన్స్ సినిమా వచ్చింది కదా, పెద్ద హీరో పెద్ద బ్యానర్ అని సినిమాలు ఒప్పుకొని చేస్తారు. అసలు వాళ్ళ పాత్రకు దమ్ముండదు. డైరెక్టర్ కూడా వాళ్ళని ఏదో పెట్టేసి ఏదో ఎక్స్పోజింగ్ చేయడానికో, లేకపోతే హీరోయిన్ లేకపోతే సినిమా బాగుండదనో పెట్టేస్తారు. కథలో ఇన్క్లూడ్ చెయ్యరు. వాళ్ళు కూడా ఏదో యాక్ట్ చేసేసి వెళ్ళిపోతారు. కానీ సాయి పల్లవి కథ బాగుంటేనే, తన పాత్ర యునిక్ గా ఉంటేనే సినిమాలను ఒప్పుకుంటుంది. అది పెద్ద హీరో అయినా పెద్ద బ్యానర్ అయినా కథ బాలేకపోతే, ఆమె పాత్ర బాలేకపోతే ఒప్పుకోదు. ఈ విషయంలో సాయి పల్లవి చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. ప్రేమం, ఫిదా, గార్గి, విలాట పర్వం, శ్యామ్ సింగరాయ్, ఇప్పుడు అమరన్. చూడండి ఆమె ఎంచుకున్న సినిమా హిట్ అవుతుందా లేదా తర్వాత సంగతి, కానీ ఆమె పాత్రకు మాత్రం దమ్ముంటుంది. గుర్తుండిపోయే పాత్రలను చేస్తుంది. సో జనాలు ఆమె పాత్రలకు కనెక్ట్ అయ్యారు. అందుకే జనాలకు సాయి పల్లవి అంటే ఇష్టం, క్రేజ్. రెండోది, సాయి పల్లవి ఆఫ్ స్క్రీన్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకుంటుంది, పద్ధతిగా ఇంటర్వ్యూలు చేస్తుంది, పద్ధతిగా మాట్లాడుతుంది, అందంగా నవ్వుతుంది, కొంచెం అమాయకత్వంగా ఉంటుంది, చాలా మెచ్యూర్ గా మాట్లాడుతుంది. అందుకే జనాలకు సాయి పల్లవి అంటే ఇష్టం. గర్వం చూపించదు, హంబుల్ గా ఉంటుంది, నిజాయితీగా మాట్లాడుతుంది. కాబట్టి జనాలకు సాయి పల్లవి అంటే ఇష్టం, క్రేజ్. ఇది సాయి పల్లవి ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఒక సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నా.